ఆహా, అలా ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇదాన్ జల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప, అనుకోలేదు నేను ఇక్కడికి వస్తానని, మరి దేవుడే నడిపించాడు అన్న చెప్పినట్టుగా కొంత బలహీనత ఉండి గుంటూరులో ఆగిపోయినప్పుడు ఆరాధన చేయకుండా మాత్రం ఉండలేం కదా. ఆరాధన కొరకై మళ్ళీ కొత్తగా కట్టిన మందిరం చూడటానికి నిమిత్తమై నేను నిజంగా వచ్చాను. పరిశుద్ధరావణ గారు నేను వచ్చినప్పుడల్లా నాకు సహకారిగా ఉండి నన్ను అన్ని విధాల మరి ఆదరిస్తూ ఆదుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ బండి మీద తిప్పుతూ ఉంటాడు. ఓకే, చాలా వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన జేమ్స్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చేరి వచ్చిన పెద్దలకు, పరిచారకులకు, సేవకులందరికీ కూడా, సహోదరులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని భాగాలు మనం చూద్దాం. 1 John 1:6 యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చిన్న ప్రార్థన ప్రభు సహాయం కోసం చేద్దాం. ప్రేమమయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడు దేవ, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతట్లో మీ తోడు మాతో ఉంచి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మాకందరికీ తోడ్పడిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్య పరిచర్య నిమిత్తం మీ దాసునైన నన్ను మీరు బలపరిచి నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మీ శిలువ చోట్ల మరుగుపరిచి కావలసిన మీ మాటలు నా నోట ఉంచి అందరికీ ఆశీర్వదకరంగా, మేలుకరంగా వచ్చి మహిమా ఘనత ప్రభావం కలిగించుకుందని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినమున మనం నేర్చుకునే పాఠం ఏంటంటే క్రైస్తవులు పాపం చేయడం వలన కలిగే నష్టాలు కొన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రార్థన చేయకపోతే పాపం అని. ప్రార్థన చేయకపోతే పాపం. ఇప్పుడు పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటి? మరి విశేషంగా అన్యుల సంగతి ప్రక్కన పెట్టినా క్రైస్తవులైన మనకు, విశ్వాసులమైన మనం, దేవుని పిల్లలమైన మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనము పాపము చేస్తే ఏం కలుగుతుంది అనేది కొన్ని భాగాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా చూస్తే చూడండి, 5 కూడా చదువుతాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. వెలుగున్న చోట చీకటి ఉండదు, వెలుగుకు చీకటికి పొత్తు ఉండదు. దేవుడు వెలుగైనప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా వెలుగు సంబంధం వలె ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడేమన్నాడంటే 6వ వచనంలో ఆయనతో కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, ప్రభువుతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు
సత్యమును జరిగింపకుందుము. ఈ మాటలోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేర్ ఇస్ ఛాన్స్ టు డూ సమ్ సిన్. అంటే మన జీవితంలో కూడా ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట. పాపము చేయుటకు వీలు ఉందనే అర్థమవుతుంది. ఏమిటి ఇక్కడ? చీకటిలో నడిచిన ఎడల, అంటే చీకటిలో నడుస్తారు అనే ఉద్దేశం కూడా ఇక్కడ కనపడుతుంది. దీన్ని బట్టి చూస్తే మనం ముఖ్యంగా ఆయనతో కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుంటున్న మనము పాపం చేస్తే, తప్పు చేస్తే, చీకటిలో అంటే పాపంలో నడిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అనే మాట మనం చూస్తున్నాం. నిజంగా దేవుని పిల్లలము, దేవుడు వెలుగే ఉన్నాడు, మనము ఆయన పిల్లలు కాబట్టి వెలుగు సంబంధం వల్లే మనం ఉండాలి. మనలో ఏమాత్రం చీకటి ఉండకూడదు. చీకటి అంటే పాపం. ఆ పాప కార్యములు మన జీవితంలో రాకూడదు. అయితే మనమైతే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానుకిస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మరి ఇన్ని చేస్తూ కూడా చీకటిలో నడిచితే అంటున్నాడు. ఆలోచించాలి, మనలో చీకటి ఏముంటుంది గుర్తించాలి. మనము దేవుని సన్నిధి నుండి ఇంటికి వెళ్తాం. కొంతమంది వెళ్ళి సోఫాలో అలా కూర్చొని రిమోట్ తీసుకొని వెంటనే ఆన్ చేస్తారు. లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు రాస్తూ ఉంటాడు కొన్ని సంగతులు మనల్ని జ్ఞాపకం చేయటానికి, మెళకువ చేయటానికి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎంతో బానిసత్వం చేస్తూ, ఊడిగం చేస్తూ, ఏడుస్తూ, మొర్రపెట్టుతూ ఉంటే దేవుడు కరుణించాడు. చివరికి వారిని బయటికి రప్పించడానికి మోషేని పంపించాడు. బయటికి తీసుకొని వస్తుంటే మాటి మాటికి విసిగిస్తూ ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఐగుప్తు నుండి బయటపడ్డారు, కానీ ఐగుప్తులో ఉన్న సంగతులు వారు మర్చిపోలేదు. దానినే జ్ఞాపకం చేస్తారు. అలాగే ఒకప్పుడు మనం పాపులము, అపరాధులము, దేనికి పనికిరాని వారు, దేవునికి దూరస్తులము. ఆ స్థితి నుండి ప్రభువు కృపను బట్టి పూర్వపు స్థితి నుండి క్రీస్తు యేసులోనికి మనం వచ్చాము. ఇప్పుడు ఏ శిక్షా విధి లేకుండా చేశాడు. ఆయన వెలుగు ఉన్నాడు, మనం ఆయన వెలుగులోకి వచ్చాం. ఆయన వెలుగులోకి వచ్చిన మనము మరలా తిరిగి లోకమును, పాపమును జ్ఞాపకం చేసుకోకూడదు. వాటితో మనం మసులుకోకూడదు. అవిశ్వాసాలతో మనం ఉండకూడదు. ముసలం ముచ్చట్లతో మనం ఉండకూడదు. ఇవన్నీ దేవునికి విరోధమైనది ఏదైనా ఉంది అంటే దానితో ఉంటే చీకటిలో నడిచిన వారమే. చీకటి సంబంధమైనవి కొన్ని జ్ఞాపకం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ఒక లిస్టు చదువుతాను. ఆ లిస్టులో చదివేటప్పుడు మన జీవితాల్లో ఏదైనా అటువంటి పాపము, అటువంటి బలహీనత ఉన్నదేమో ఒక్కసారి చూసుకుంటూ చదువుకునేటప్పుడే మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, చిన్న బలహీనతలు, అవి మనుషులు కనపడేవి కాదు, మన హృదయంలో ఉంటాయి. మన హృదయంలో ఉండేవి మన ప్రభువుకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఆ సాతానుడికి కూడా తెలుసు, మనకు తెలుసు, సాతానుడికి తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఎందుకంటే తన ఎడల భయభక్తులు గల వారిని, యథార్థంగా జీవించే వారిని దేవుడు పైనుండి కనిపెడతా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మనలో మచ్చ, డాగు కనపడకుండా చూసుకోవాలి. దినదినము నిర్మలమైన వాక్యమనే ఆ నీటితో మనం ఉదక స్నానం చేసినప్పుడు మన పాపము డాగులు కడుక్కోవచ్చు. దినదినము ప్రభు దగ్గర మనం మన హృదయాలను పరీక్షించుకొని కడుక్కోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ఈ లిస్ట్ చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుతాను. ఈ లిస్టులో 19 ఉన్నాయి. మరి ఈ 19లో ఏదైనా మనకు తగులుతుందేమో ఆలోచించాలి. మన జీవితంలో అది ఆ మాట కనపడుతుంటే, అటువంటి క్రియ మన జీవితంలో కనపడుతుంటే దాన్ని సరి చేసుకోవటం ఎంతైనా మేలు, ఆశీర్వాదం. ఇక్కడ చూడండి 19, శరీర కార్యములు స్పష్టమైనవి. అంటే చీకటిలో నడిచిన ఎడల అంటే పాపములో నడిచిన ఎడల
ఆ పాపమునకు సంబంధించిన ఈ కార్యాలను మనం చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు చదివిన లిస్టులో ఏదైనా మన జీవితాల్లో అంటుకొని ఉందేమో దాన్ని వదిలించుకోవడం ఎంతైనా మంచిది. అసూయ ఉందనుకోండి, అది లోపల ఉండేది, అది ఎవరికి కనపడదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్నవి మరలా చదువుకోండి. ప్రతి భాగాన్ని దేవుని దగ్గర పెట్టండి. ఏదైనా ఉంటే తప్పిదలు ఒప్పుకొని విడిచిపెట్టడం ఎంతైనా భాగ్యం. కప్పుకుంటే మాత్రము చాలా కష్టం. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా చూసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, పాపంలో జీవించిన ఎడల, నడుచుటంటే జీవించుట, పాపంలో జీవించిన ఎడల మనం అబద్ధమాడిన వారంగా ఉంటాం, సత్యమును జరిగింపము. సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తులో మనం నడవని వారంగా కనపడతాం. కాబట్టి దీన్ని బట్టి మన జీవితాల్లో ఏమి కోల్పోతాం? లైట్, వెలుగును కోల్పోతాం, ప్రకాశతను కోల్పోతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం సొంతరక్షకంగా అంగీకరించినప్పుడు పాపం అనే చీకటి పారిపోయి క్రీస్తు అనే వెలుగు మన జీవితంలోకి వచ్చింది. ఆ వెలుగును మరలా పాపం చేసినప్పుడు ఆ పాపం వలన ఆ వెలుగును పోగొట్టుకునే రీతిగా మనం ఉంటాం. కాబట్టి పాపం చేస్తే ఆ వెలుగును కోల్పోతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 3:19 చూస్తే, యోహాను సువార్త 3:19 చిన్న భాగం చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ చూసారా, ఆ తీర్పు ఇదే, దేవుడు తీర్పు తీర్చేది ఇదే. ఏదైనా పొరపాటు చేస్తే ఆయన తీర్పు తీస్తూ ఉంటాడు కదా. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున, ఎప్పుడైతే మన క్రియలు చెడ్డవిగా ఉంటాయో అవి దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే ఇందాక ఆరాధనలో చూసుకున్నాం, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు పరిశుద్ధతనే ప్రేమిస్తాడు, పాపమును ప్రేమించాడు. కానీ పాపిని ప్రేమించాడు. ఆయన పాపులమైన మనల్ని ప్రేమించాడు. కాబట్టి పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడు పరలోకమును వదిలి అపవిత్రులమైన అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ధారపోసి ఆ రక్తంలో మన ప్రతి పాపను కడిగి మనల్ని కూడా పరిశుద్ధులుగా తెచ్చాడు. కాబట్టి ప్రియమైన వారా, అటువంటి పరిశుద్ధుడు, అటువంటి వెలుగైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అయితే తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, అంటే క్రీస్తును ప్రేమింపక, యేసును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి, పాపముని ప్రేమించిరి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, మరి వెలుగును ప్రేమించకపోతే చీకటినే ప్రేమించు. అక్కడ వెలుగు లేదు అంటే చీకటే ఉంటుంది. అక్కడ యేసు లేడు అంటే సాతానుడు ఉంటాడు. కాబట్టి నువ్వు సాతాను ఒడిలో ఉన్నావా, క్రీస్తు ఒడిలో ఉన్నావా, అది మనమే వివేచించుకోవాలి. ఆ తర్వాత యోహాను సువార్తలోనే 8:12 అండి. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిందని వారితో చెప్పారు. ప్రభు అయిన యేసును వెంబడించినప్పుడు వెంబడించువాడు చీకటిలో నడువడు,
తప్పిదముల్లో, చెడ్డవాటిలో, దేవునికి విరోధమైన వాటిలో, పాపంలో జీవించడు. ఎలాగూ ఆయన వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కాబట్టి ఇటువంటి జీవాన్ని పోగొట్టుకొని వెలుగును కోల్పోయేవారుగా కనపడుతున్నారు ఎప్పుడు చీకటిలో నివసించినారు. అలాగే 1 జాన్ 2:9 యోహాను రాసిన మొదటి పత్రికలో 2:9లో కూడా ఒక మాట కనపడుతుందండి. ఆ మాట చూసుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, ఇందాక మనం చదువుకున్నాము 1:7లో 1:6లో చదువుకున్నాం. చీకటిలో నడిచిన ఎడల అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు 2:9లో చూస్తే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఎంతమంది లేరు? కపటముగా జీవించేవాళ్ళు, వేషధారణ కలిగి జీవించేవాళ్ళు, నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని, దేవుని బిడ్డను, విశ్వాసిని, పరిశుద్ధురాలను, ఆరాధించుదాన్ని, దేవుని సేవించుదాన్ని అని అనేకులు చెప్పుకునేవాళ్ళు ఎంతమంది లేరు? అందుకని ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, క్రీస్తులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. అంటే వెలుగును ఎప్పుడు పోగొట్టుకుంటామంటే మన తోటి వారిని ప్రేమించలేని స్థితి మనకున్నప్పుడు. ప్రేమ అనేది చాలా కష్టమే. ఆ ప్రేమ ఎంత కష్టమంటే చెప్పడానికి వీల్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి రక్షించాలి. ప్రేమించానంటే సరిపోదు. పాపులమైన మనల్ని, ఆ పాపములను జీవితం మరణం కాబట్టి, నిత్య నరకం కాబట్టి, నరకం నుండి తప్పించినప్పుడు మనం రక్షించబడతాం. అందుకనే పాపులమైన మనం రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రక్షించు నిమిత్తము ఆయన మన కొరకు మరణమే పెట్టాల్సి వచ్చింది. అంటే ప్రేమ మరణమంత బలమైనది. మరణం పొందుచున్నంత వరకు ఆయన తన్ను తాను తగ్గించుకుని అనే మాట ఫిలిప్పీయులలో చూస్తాం. అంటే ప్రేమించడం అంటే సామాన్యమైనది కాదు. అందుకే అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నేను చాలాసార్లు ఆలోచించాను, ప్రయాసపడమంటాడు ఎలాగ? దీనిలో ప్రేమించడం ప్రయాసండి, దీనిలో ప్రేమించడమే కదా అనుకున్నాను. అది క్రియారూపంగా తెచ్చినప్పుడు, మన బ్రతుకులో చూపించడానికి వచ్చినప్పుడు ఆ ప్రేమ యొక్క విలువ అర్థమవుతుంది. దేవుడి కృపను బట్టి నాకు వయసు వచ్చింది, 76 సంవత్సరాలు ఇప్పుడు నిండుతున్నాయి. 75 మొన్నే వెళ్ళిపోయింది, 76 వచ్చింది. ఇన్ని సంవత్సరాల పీరియడ్లో 1968 సంవత్సరాలు రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత ఇంత కాలంలో ప్రభువు నేర్పుకుంటా ఒకదాని తర్వాత ఒకటి నేర్పాడు కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రేమించటంటే శత్రువును కూడా ప్రేమించాలి. శత్రువుని ప్రేమించడం కూడా దేవుడు నాకు నేర్పాడు. ఆ ప్రేమించడంలో సహనం కావాలి, ఓర్పు కావాలి, వాడు చేసిన తప్పును క్షమిస్తూ ఉండాలి. మన మీద ఎంత ద్వేషం మోపినా, ఎంత కీడు చేసినా క్షమించే గుణం రావాలి. అది దేవుని కృప వలన పొందాను కాబట్టి ధైర్యంగా నేను బోధించగలుగుతాను. కాబట్టి అసూయ, ద్వేషము అప్పుడే మనం తీసివేసుకోగలం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, క్రీస్తులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. క్రీస్తుని నమ్ముకొని, యేసుని నమ్ముకొని ఏం ప్రయోజనం? మరి నమ్ముకున్నానని చెబుతున్నావు, ఇతరులను ప్రేమించలేకపోతున్నావు, ద్వేషిస్తున్నావు, అసూయపడుతున్నావు, మత్తత, కలహము, క్రోధము, కక్ష ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది ఉన్నదో తెలియదు. మరి ఇవన్నీ ఉంటే క్రీస్తులో ఉన్నాను నేను ఎలా చెప్తావు? వెలుగులో జీవిస్తున్నాను నేను ఎలా చెప్తావు? చెప్పలేవు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఆ ప్రయాస పడినప్పుడే దేవుడు, మనం ఏదైనా కానీ ఒక అభ్యాసం చేస్తే కదా. చిన్నపిల్లలు ఉన్నారు,
వారికి వీళ్ళు నేర్పుతాం. అభ్యాసం వారికి కలుగు చేస్తేనే వాటిని నేర్చుకుని పెరిగి పెద్దవాడవుతున్నాడు. అలాగే మనం కూడా క్రీస్తు యేసులో ఉన్నాం కాబట్టి ఇంకా ఈజీ, అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నేను పరిపూర్ణని చెప్పట్లేదు సుమా, ఎంత చేసినా తప్పు ఉంటూనే ఉంటుంది. కానీ దినదినం మనం చెక్ చేసుకుంటూ మన హృదయాన్ని ప్రభు ఎదురు పెట్టినప్పుడు అద్దంలో కనపడినట్టుగా మన తప్పిదాలు కనపడతాం. వెంటనే ప్రభు రక్తంలో మనం కడుక్కొని శుద్ధులు కావాలి. ఇదివరకు కూడా చెప్పాను ఒకసారి. మరి పంది గొర్రె ఉందంటే పందికున్న లక్షణాలకు గొర్రె పిల్లకు ఉన్న లక్షణాలకు చాలా తేడా ఉంటుంది. పందిని చక్కగా తీసుకొచ్చి మంచి సబ్బుతో స్నానం చేయించి సెంటు కొట్టి అంతా అత్తరు రాసి అన్ని బంగారపు కొమ్ము కూడా బైబిల్లో చదివినట్టుగా పంది ముక్కున బంగారపు కమ్మి కూడా పెట్టి అందంగా అలంకరించి ఒక గదిలో పెట్టాం. ఎందాకని పెడతాం, దానికి కొంత విరామం ఇస్తాం కదా. ఎప్పుడైనా దాన్ని వదిలేసినప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్తుంది, ఆ మురుగుంటే ఎక్కడుందా అని చూసుకొని అక్కడికి వెళ్ళి హాయిగా పడుకుంటుంది. ఇక బయటకు రమ్మన్నా రావడానికి ఇష్టపడదన్నమాట. ఆ యజమానుడు వచ్చి పిలిచినా కానీ నేను రాను, నాకు ఇక్కడే బాగుంది అని చెప్తా ఉంటాను. అదే గొర్రె ఆ మందలో నుండి నీరు తాగటానికి గుంటలు కానీ లేకపోతే చెరువులు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటాయి. నీళ్లు తాగేటప్పుడు వాటికి ఒక అలవాటు, కాలు మోకరించి ముట్టి పెట్టి చక్కగా తాగుతూ ఉంటాయి. తాగేటప్పుడు పొరపాటున కాలు జారి బురదలో పడింది అనుకోండి, నేను పడ్డాను కదా హాయిగా ఉండాలని చెప్పి అక్కడ ఉండదు. తన యజమానుడు వచ్చేంతవరకు కేకలిస్తూ ఉంటాడు. యజమానుడు వచ్చి బయటికి తీసినప్పుడు వెంటనే శరీరాన్ని కూడా విదిలించుకుంటుంది. అంటే మలినము తన ఒంటి మీద ఉండటానికి ఇష్టపడదు, మైలు ఉండటానికి ఇష్టపడదు, శుభ్రం చేసుకోవటానికి ఇష్టపడదు. మనం కూడా ఒకప్పుడు పంది జీవితానికి పోల్చిన వారంగా మన పాప జీవితం ఉంది. దాని నుండి దేవుడి కృప ద్వారా వెలుగులోనికి వచ్చాం. మనము దేవుని గొర్రె పిల్లలంగా, ఆయన మేపు గొర్రెలంగా మనం ఉన్నాం, ఆయన మందలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఆ వెలుగులో నడుచుకోవాలి, కానీ చీకటిలోనికి వెళ్ళటానికి ప్రయత్నము చేయకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడదాం, సాక్రిఫైస్ చేద్దాం, దానికోసం ప్రయాసపడాలి. ఎందుకంటే మనల్ని తల ఉంచుకునే రీతిగా నలుగురు ముందు కూడా మనల్ని అవమానపరిచారనుకోండి, అప్పుడు మన శరీరం ఉప్పొంగుతూ ఉంటుంది కదా. అది శరీరం అన్నమాట. శరీరం ఏలుతూ ఉంటుంది. శరీరం ఏలినప్పుడు ఆత్మను కుంగదీస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం శరీరం ఉప్పొంగినప్పుడు అణుచుకోవాలి. అణుచుకున్నప్పుడు దాన్ని జయించగలుగుతాం, ఆ శోధనను జయించగలుగుతాం. దేన్నైనా సరే, శరీరాశ, నేత్రాశ, జీవడములు చాలా డేంజర్. ఈ మూటిని జయించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కూడా సాతాను వచ్చి మొట్టమొదట ప్రయోగం చేసింది ఈ మూటి మీదని. శరీరాశను చూపించాడు, నేత్రాశను చూపించాడు, జీవడమ్మని చూపించాడు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత ఆత్మచేత కొనుకోబడి అక్కడ శోధించబడ్డాడు కదా. ఆ శోధన కొండ దగ్గర సాతానుడు మరి పలు రకాలుగా శోధించాడు. ఆ మాటలను చెప్పడానికి సమయం లేదు, కానీ మరి శోధించినప్పుడు దేవుడు వాక్యం చేతనే జయించినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరి వెలుగులో నడిచిన మనము, క్రీస్తు యేసులో నడుచున్న మనము చీకటి అనే పాపం ఇందా చదువుకున్న భాగాలు ఆ శరీర కార్యములనే ఉన్నాయి. ఆ కార్యములు ఏది కూడా మనలోకి రాకుండా చూసుకుందాం. కాబట్టి దేవునికి విరోధంగా చీకటిలో నడిచినట్లయితే, పాపంలో జీవించినట్లయితే మనలో ఉన్న వెలుగును కోల్పోతాము. ఫస్ట్ మనం వెలుగును కోల్పోతాం. రెండవది కీర్తనలు 51. అలా ఇంకెన్ని నిమిషాలు ఉన్నాను, క్షమించండి. ఇంకెన్ని
ఓకే. సామ్స్ 51, కీర్తనలు 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము. ప్రభు అయిన యేసుక్రీస్తును చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ఆ సండే స్కూల్కి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని, సందా ఇచ్చేవాడిని, పాస్టర్లతో పరిచర్య చేసేవాడిని, అన్నీ చేశాను. అన్నీ చేసినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం తెలియదు. అయితే యవ్వన కాలం ముందు మరి అన్నయ్య వాళ్ళ ఇంటికి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగనే బ్రదర్ అండ్ ఫెలోషిప్ వారితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రతి ఆదివారం వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఆరాధనలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు అనే సంగతులు చక్కగా విన్నాను. అంతకుముందు 19 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నాను, కానీ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలో అక్కడ ప్రతాపమే కనపడేది. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని నాకు గుర్తించలేదు, ఎవరొస్తుంది. అయినా కానీ నాకు తెలియకపోయింది, అంటే చెప్పేవారు కూడా లేరు. ఎప్పుడైతే శ్రీశైలంలో దేవుని వాక్యం వింటున్నానో ఆ వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు పరిశుద్ధులు కనపడితే పారిపోయేవాడిని. అయితే ఒక దినాన పావులూరి దేవయ్య గారు, మన పాస్ట్ గారి మామగారా, దేవయ్య గారు అల్లుడు ఏంటండి, మన శ్యామ్ గారు, అవునా? అంతే అమ్మా. కాబట్టి ఆ పావులూరి దేవయ్య గారు వాక్యం చూస్తుంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడ్డవాడు మరి తెలివి లేకుండా హఠాత్తుగా నాశనమని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూపించినప్పుడు గుండె ఠారు ఉంది. రక్షించబడాలని కోరిక ఉంది. ప్రార్థన చేస్తాను, ఎవరైనా తీర్మానం చేసుకుంటే చెయ్యెత్తమని చెబుతారు కదా మనోళ్ళు. ఆ రాత్రి చెయ్యెత్తమంటే నాకు చెయ్యి లేపాలని చూస్తున్నాను, కానీ దురాత్ముడు నా చెయ్యి లేపకుండా అణిచివేస్తున్నాడు. ఒక ప్రక్కన పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ గతి ఏంటి, నిత్య నరకమే కదా, యేసు ప్రభుని ఈ నేడనే సమయంలో రక్షించబడు, యేసు ప్రభుని నమ్ముకో, మారు మనసు పొందని పరిశుద్ధాత్ముడు ఒక ప్రక్క చెప్తుంటే, దురాత్ముడు నిన్నటిదాకా చేసిన పని ఏంటి నువ్వు అని నా పాప స్థితిని అంతటిని జ్ఞాపకం చేసి నన్ను కృంగదీసి నా చెయ్యెత్తకుండా చేశాడు. ఆ రాత్రి నేను దిగులుతో విచారంతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళాం. భోజనం చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు దేవుని కృప నన్ను విడనాడలేదు. నేను పడుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీవు చనిపోతే ఏంటి నీ గతి, నిత్య నరకమే కదా, రేపనేది నీది కాదు, యేసు ప్రభుని నమ్ముకో, నిత్య జీవం పొందు, రక్షించబడు అని మాటి మాటికి నాకు నిద్ర పట్ల. అయితే నాకు తెలియకుండానే మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని చెప్పి హృదయపూర్వకంగా, ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు, హృదయపూర్వకంగా మోకరించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో గొప్ప సంతోషం కలిగింది. ఆ పాపం అనే భారం ఎలాంటిదని ఆనాడు గుర్తించాను. ఆ 19 సంవత్సరాలు గుర్తించలేదు. ఆ పాపం ఎలాంటిదంటే, మనము లోకంలో ఉన్నాం, మనము జీవిస్తున్నాం, వినేది పాపం, చేసేది పాపం, చూసేది పాపం, అంతా పాపమే. అందుకని ఆ పాపం యొక్క విలువ, పాపం యొక్క భారము నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు చెరువులో మనం మునుగుతామండి. చెరువులో మునిగినప్పుడు తాటి చెట్టు అంత వాటర్ మన మీద ఉన్నా కానీ, చుట్టుప్రక్కల నీళ్లు ఉన్నప్పటికీ, లోతైన భూభాగంలో మనం ఉన్నప్పటికీ ఆ నీరు ఎన్ని గ్యాన్లు ఉన్నా కానీ మనకు బరువు అనిపించదు. అయితే అదే నీటిని ఒక బిందెతో ముంచి తీసుకొస్తుంటే ఆ బిందె చాలా బరువుగా ఉంటుంది. పాప బరువు కూడా అంతే. ఎప్పుడైతే పాపం నుండి బయటకు వస్తావో ఆ పాపం యొక్క బరువు అర్థమవుతుంది. నిజంగా మీరు నమ్మండి, ఆ రాత్రి ఎవరు నన్ను ఫోన్ చేయలేదు, హృదయపూర్వకంగా మోకరించి ప్రభువా నేను పాపం నన్ను క్షమించమని ఎప్పుడైతే అడిగానో నా భారం తీసివేయబడింది, నా హృదయం తేలికైపోయింది, నా హృదయంలో సంతోషం ఏర్పడింది. దట్ వాజ్ అన్స్పీకబుల్ జాయ్. చెప్పశక్యముగానే ఆనందం నా హృదయంలోకి వచ్చింది. అంతకుముందు పరిశుద్ధులైనా, దేవుని పిల్లలైనా, సేవకులైనా దూరంగా తప్పించుకొని తిరిగేవాడు, కానీ ఆ రాత్రికి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అప్పుడు వారికి ఈ వర్తమానం చెప్పాలి అని ఉదయం కాగానే ప్రక్కనున్న సహోదరుల దగ్గరికి వెళ్ళి, అన్న రాత్రి నేను రక్షించబడ్డాను అని సంతోషకరమైన వార్తలు చెప్పకుండా ఉండలేకపోయింది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో సంతోషము ఉంటుంది. ఆ సంతోషాన్ని పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటే 51:12 అంటే రక్షణ కలిగింది, రక్షణానందాన్ని పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఈయన ప్రార్థన చేసి నాకు మరలా పుట్టించు ప్రభు అంటాడు. అది అందరికీ తెలుసు. దావీదు మహారాజు చాలా మంచివాడు, దేవునికి ఇష్టమైన మనుషుడు, దేవుని దగ్గర విచారించే మనుషుడు. అయితే మానవులు పొరపాట్లు కలుగుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేయవలసిన పని చేయక నిద్రించాడు. ఒకటి మేడ మీదకి ఎక్కాడు, అక్కడ చూశాడు. చూసినప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. నేత్రాశ, చూసిందల్లా కావాలనుకుంటుంది. కాబట్టి తనకు అధికారాన్ని ఉపయోగించాడు, భటులు పంపించాడు, వాళ్ళని పిలువనంపించాడు, ఆమెతో పాపం చేశాడు. తప్పిదం చేసినప్పుడు మరొక తప్పిదం ఏర్పడింది. ఆ తప్పిదమును కప్పుకోవటానికి తన భర్తను కూడా చంపడం, మర్డర్, కూనికోరుడయ్యాడు. ఎంతటి ఘోరమైన పాపానికి దిగజారిపడి ఉంటే చెప్పడానికి వీలేదు. అయితే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి దావీదు కూడా తన హృదయమంతా విప్పి ప్రభు దగ్గర అంగలార్చాడు. ప్రభువా నేను పాపినయ్యా, క్షమించు, ఘోరమైన తప్పిదం చేశాడని చెప్పి ప్రభు దగ్గర అంగలార్చాడు. కాబట్టి ఆయన తిరిగి ఆ రక్షణానందాన్ని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు రక్షణానందాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకుంటామంటే మన జీవితంలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు. ఇది పైన రాస్తాడు కదా, దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రక్షించిన నాతాను ప్రవక్త గద్దించగానే యాక్చువల్గా ఆ యొక్క బత్షెబ భర్తను చంపినట్టు ఈ ప్రవక్తను కూడా చంపవచ్చు, అధికారం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మనిషివి నీవే అంటాడో ఖిన్నుడైపోతాడు. అప్పుడు ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా ఏదైనా తప్పిదం చేస్తే మొట్టమొదట ఆ వెలుగును పోగొట్టుకుంటాడు. తర్వాత దొరికిన సంతోషాన్ని నేను కలిగిన సంతోషాన్ని పోగొట్టుకోవడం ఒక్క నిమిషం పడదు. తప్పిదం చేస్తే ఎవరో మనల్ని ఏలు చూపించి అరే నువ్వు తప్పు చేసావని అన్నవసరంలా దొంగోడు మాకు నలుపన్నట్టు
పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుంటాడు, అది తప్పు, నువ్వు చేసేవు. మన ప్రార్థనకి మోకరించిన ఆ తప్పిదమే కనపడుతూ ఉంటుంది, దానిలోకి తిరుగుండదు. అంటే దేవుడే మనకి చూపిస్తూ ఉంటాడు. మనకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సంతోషాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యోహాను సువార్త 15:11, యోహాను సువార్త 15:11. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు చెప్పు. మీ యందు నా సంతోషం ఉండాలి. ఆయన సంతోషం మనలో ఉండాలనే మన సంతోషాన్ని కోరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ఇచ్చిన సంతోషాన్ని విశ్వాసులమైన మనం ఇచ్చిన సంతోషాన్ని మనం పోగొట్టుకోకుండా క్రీస్తు యేసులో బ్రతికటం ఎంతైనా మంచిది. చీకటిలో నడవకూడదు, పాపంలో జీవించకూడదు, తప్పిదం చేయకూడదు, అలాగూ జీవించాలి. సహోదరులను ప్రేమించాలి. ఇక్కడ మీ సంతోషము, మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని కోరుకుంటున్నాను. మరి ఈ సంగతులను మనం గుర్తెరిగిన మనం చివరిగా మరి చూద్దాం. 1 John 1:3. 1 John 1:3. అరే నా పొరపాటే, సరే. 1 John 1:3 అని చివరి 2 భాగాలు చూద్దాం. 1:3. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకును తెలియచేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మీ సంగతులను రాదు. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఎవరితో సహవాసం చేయాలి? తండ్రి అయిన దేవునితో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే నా హృదయంలో కొన్ని బలమైన సంగతులు నాకు దేవుడు బోధించాడు. యవ్వన కాలమంది పెద్దవాడినై ఏదో అన్నీ అనుభవించి యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్నవాడు కాదు. నిండు యవ్వనములో 19 సంవత్సరాలు దాటుచుండగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పుడే నాకు చూపించాడు మనము ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి. ఇక్కడేమన్నాడు? మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ముసలం ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మంచిగా ఉండదు. టీవీలకు ఆనుకొని ఉంటే ఎలా ఉంటుంది? మంచిగా ఉండదు. కొంతమంది సీరియల్స్ కేశవరపాడని మీటింగ్లకి పిలిచారు. అక్కడ 3 దినాలు దేవుని కృప ద్వారా వాక్యం అందించరావడానికి ప్రభు సమయాన్ని. అయితే నైట్ మీటింగ్కి 8 తర్వాత సహోదరులు వస్తుండేవాడు. అప్పుడు ఫస్ట్ ప్రసంగం అయిపోతుంది. అక్కడున్న సేవకుని అడిగితే సీరియల్ అయిపోయిన తర్వాత వస్తారు చూడు. ఎంత ఘోరం! అది సమంజసమా? దేవుని పిల్లలకి న్యాయమా? మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన సహవాసం దేవునితో ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నది మొదలు అంతకుముందు ఒక పంది వలె, ఇదివరకు చెప్పాను, 3 స్నేహితులు ఉన్న తిరిగేవాడు. ఎక్కడ చూసినా 3. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తులు ఉన్న చోటను విడిచి పరిశుద్ధులు ఉన్న చోటకు నా పెట్టిని తీసుకుని వెళ్ళాను. వారితో ఉన్నాను, వారితో జీవించాను. కాబట్టి మన జీవితం ప్రత్యేకం కాబట్టి, ప్రభువును కలిగిన వారం కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం ఆ రీతిగా ఉండాలి. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2 వచనాలు చూపిస్తానండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి చదువుతాం. 6వ అధ్యాయం 14. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. ఎందుకంటే దేవుని పిల్లలు, మనకు పరిశుద్ధులని పేరు పెట్టబడ్డాం. ఆ వెలుగులో నడుస్తున్న వారం, దేవుని సంతోషాన్ని కలిగిన వారం, దేవుని సహవాసాన్ని కలిగిన వారం, నీతిని కలిగిన వారం, పరిశుద్ధతను కలిగిన వారం, సహోదర ప్రేమను కలిగిన వారం, మరి విశ్వాసం కలిగిన వారం. ఇటువంటి ఈ టాపిక్లన్నీ నేను సమయం లేదని చెప్పాను. కాబట్టి ఇటువంటి పరిశుద్ధంగా పిలువబడుతున్న మనము అవిశ్వాసులతో స్నేహం కలిగి విజ్జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుళ్ళ ఇందును, వారు నాకు ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. మీరు వారి మధ్య నుండి, దేవుడు మనతో, మనం దేవునితో ఉంటాం కాబట్టి మన మధ్య మరొక వ్యక్తి ఉండకూడదు. ఇక్కడేమన్నాడు, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి. ఇన్నాళ్ళు ఉన్నారు మంచిది లోకము నుండి బయటికి వచ్చారు, మీరు లోకమును మర్చిపోండి అన్నట్టుగా మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకింపబడిన జనాంగం మనం, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యిందును, మీరు నా కుమారుని కుమార్తెలను అయ్యిందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చివరిగా 1 కొరింథియన్స్ 11:30 చివరిగా 11:30 చూసుకోండి. అందరికీ తెలిసిన మాట. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. జాగ్రత్తగా వినాలి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఇందువలన అంటే ఎందువలన పైకి వెళ్తే అర్థమవుతుంది. 26 నుండి చదువుతానండి. 26 నుండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించే జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 27, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఎవడు అయోగ్యముగా యోగ్యమైన రీతిలో ఉండకుండా, ఆయన తగిన రీతిగా పరిశుద్ధతలో లేకుండా, వారమంతా నీ ఇష్టానుసారంగా జీవించి, ఆదివారం వచ్చింది పునరుద్ధాన దినం, ప్రభు దినం కాబట్టి మనం వెళ్ళాలి, ఆరాధనలో పాలు పంపులు పొంది, రొట్టెలో పాలు పంపు పొంది, రొట్టె విరిచి ఆయన రక్తమును సాదృశ్యమైన పాత్రలను పుచ్చుకుందామని వస్తే అది మనకు శ్రమ. ఇక్కడేమన్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును. అపరాధులమైన మనల్ని నిరపరాధులుగా చేసిన నిరపరాధి అయిన యేసు ప్రభుకి మనం యోగ్యులంగా ఉండాలి. ఆ తర్వాత 28, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. మనం పరీక్షించుకోవాలి. ఈ వారమంతా మనం ఎలా ఉన్నాం అని మనం పరీక్షించుకొని తగిన రీతిలో వచ్చి బలలో పాలు పంపులు పొందుట మనకు ఆరోగ్యం. లేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడేమన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని
ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఒకవేళ అయోగ్యంగా పుచ్చుకుంటే శిక్షావిధికి గురి అవుతారని చెప్తున్నారు. ఆ తర్వాత ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు, ఆత్మలో నిద్రించుచున్నారు. నీవు ఆ పండు తిను దినము నిశ్చయముగా చస్తావు అన్నాడు. ఎప్పుడైతే తిన్నారో ఆ దినం చచ్చారు, అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. ఫిజికల్గా బ్రతికొండొచ్చు కానీ ఆత్మీయంగా చచ్చారు. అందుకని దేవుని సహవాసాన్ని కోల్పోయారు. రోజు తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ, బిడ్డలు ఎలాగైతే పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళకి వస్త్రం కూడా లేదు, పసికందులు లాగనే తండ్రిని దగ్గరికి వచ్చి కౌగిలించుకునేవాడు, సంతోషించేవాడు, ఆయన సహవాసం కలిగిన. ఎప్పుడైతే తప్పిదం చేశారో ఆ సాయంకాల సమయంలో దేవుడు వచ్చినప్పుడు రోజుట్లో ఎప్పటిలాగా దేవుని స్వరాన్ని విని పరిగెత్తాల్సిన బదులు దేవుని స్వరాన్ని వినక ముందే వారు చెట్ల చాటున దాక్కున్నారు. సహవాసము తెగిపోయింది. ఆ ప్రేమని బంధాన్ని దూరం చేసుకున్నారు. ఎప్పుడు తప్పిదం చేయటం వల్ల. కాబట్టి ప్రియమైన వలన మనం తప్పిదం చేస్తే వెలుగులో నడుస్తున్నామని, దేవుని పిల్లలుగా నడుస్తున్నామని మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. కానీ మనము ఆయన వెలుగులో, ఆయన చిత్తములు, ఆయన కృపలు, ఆయన మాటలు ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ముందుకు సాగడం మంచిది. అప్పుడు మన జీవితంలో మనకిచ్చిన వెలుగును పోగొట్టుకోం, మనకిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకోం, మనకిచ్చిన నీతిని పోగొట్టుకోం, మనకిచ్చిన సహోదర ప్రేమను దూరం చేసుకోం, దేవునితో కలిగిన సహవాసాన్ని బంధాన్ని పోగొట్టుకోము, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని తొలగిపోము, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకోము. అయోగ్యంగా బలలో పాలు పంపులు పోతే మాత్రము ఆరోగ్యం అనారోగ్యంగా మారుతుంది. కాబట్టి శారీరక జీవితంలో మన హెల్త్ను పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవించగలుగుతాం. చిన్న ప్రార్థన చేసి ప్రియులకు సమయాన్ని అర్పణిస్తాం. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ దినమున ఈ రీతిగా నిలబెట్టుకొని మీరు ఇచ్చిన సందేశాన్ని పెట్టుకున్నాను. వచ్చిన సహోదరి సహోదరులను దీవించండి. మరి ప్రతి వాని కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి మైపొందమని మీరు చెప్పినట్టుగా మేము మీరు వచ్చి పర్యంతం, మా మరణ పర్యంతము మీ కృపను నిలిచి సాగటానికి కృపను చూపమని ఈ వాక్యాన్ని అందించినందుకు స్తుతులు చెల్లిస్తూ పెద్దలను, సేవకులను అందరినీ దీవించమని మా ప్రభువుకు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పురుషులను స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని ఇచ్చిన జేమ్స్ అన్న గారికి, పెద్దలకును, వచ్చిన సహోదర సహోదరులకి అందరికీ వందనాలు.